హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మంచి టేస్టీగా ఉండే వెరైటీ పులిహోర రెసిపీని చూపించబోతున్నాను. పులిహోరలో ఏం వెరైటీ ఉంది అనుకుంటారేమో, అవునండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఈ పులిహోరని రెగ్యులర్గా చేసుకునే చింతపండు లేదా నిమ్మకాయతోనో కాకుండా ఈ సీజన్లో మాత్రమే దొరికే ఉసిరికాయలను ఉపయోగించి చేస్తున్నాను అనమాట. అదేంటోనండి, సమ్మర్ రాగానే మామిడికాయ పులిహోర చేసినంత ఉత్సాహంగా వింటర్లో వచ్చే ఉసిరికాయలతో పులిహోర చేయడానికి చాలామంది తటపటాయిస్తూ ఉంటారు. కొంతమంది కష్టమని ట్రై చేయకుండా ఉంటే, కొంతమంది ఏమో ఉసిరికాయలు ఒగురు కూడా ఉంటాయి కదా, పులిహోర టేస్టీగా ఉంటుందో లేదో అన్న సంశయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ నేను ఈ వీడియోలో చూపించే ప్రాసెస్ ద్వారా ఉసిరికాయ పులిహోర తయారు చేశారంటే ఒగురు ఏమాత్రం లేకుండా పులిహోర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. బోలెడన్ని ఔషధ గుణాలు ఉండే ఈ ఉసిరికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పులిహోర రుచి పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా ఉడికించిన అన్నంలోకి చిటికెడంత పసుపుతో పాటు 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని చక్కగా టాస్ చేసేసుకోండి. లేదా ఎక్కువ క్వాంటిటీలో చేస్తే గెరిటితోనే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఈ పులిహోర కోసం 200 గ్రామ్స్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను. దానికోసం ఈ సైజులో ఉండే ఉసిరికాయల్ని ఒక 5 గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉసిరికాయల్ని తురిమి కూడా ఈ పులిహోర చేసుకోవచ్చు, కానీ కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా మిక్సీ వేసుకుంటే ఇంకా బెటర్గా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసి సన్నని సెగ మీద కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయినాక కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా దోరగా ఫ్రై అయినాక మాత్రమే పోపు వేయాలి. ఎందుకంటే పల్లీలు జీడిపప్పు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలంటే ముందుగా వీటిని ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసేసి పోపు పెట్టుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పోపుని సన్నని మంట మీద ఎర్రగా వేగనివ్వాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి, కాస్త ఇంగు కూడా వేసుకున్నామంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది. రోటి పచ్చళ్ళు, ఇలాగే పులిహోర, పులుసు లాంటి పదార్థాల్లో ఇంగు వేసామంటే వాటి రుచి మరింతగా పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఇంగు వేసుకోండి. అలాగే 3 లేదా 4 మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని ఈ పోపులో వేసుకొని చక్కగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే నేను వేసుకోవట్లేదు. కరివేపాకు ఉంటే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి మిశ్రమాన్ని కూడా వేసేసి చక్కగా సన్నని మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చంతా పోయిందంటే పొడి పొడిగా వస్తుంది. అప్పుడు మీకు పులిహోరలో ఉసిరికాయలో ఉండే పులుపు మాత్రమే తగులుతుంది, ఒగురు అనేది అస్సలు ఉండదు. కాబట్టి చక్కగా మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నారంటే వేడి వేడిగా మంచి టేస్టీగా బోలెడన్ని ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయ పులిహోర తయారైపోతుంది. ఎప్పుడు ఉసిరావకాయలే కాదండి, అప్పుడప్పుడు తాజాగా అప్పటికప్పుడు తీసుకునే ఉసిరి రెసిపీని కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా ఉసిరికాయతో చేసే రోటి పచ్చడి కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బోనస్గా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా మన సొంతం అవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.